ఇక ఉగ్రలింకుల కేసులో అరెస్ట్ అయిన సిరాజ్ సమీర్ విచారణ కొనసాగుతోంది. పోలీసు శిక్షణ కళాశాలలో మూడంచెల భద్రతతో పోలీసులు వారిద్దరిని ప్రశ్నిస్తున్నారు. సిరాజ్ సమీర్ ఆరోగ్యంపై జాగ్రత్త వహిస్తున్నట్లు తెలుస్తోంది. నిందితులకు అందుతున్న భోజన సదుపాయాన్ని ముందుగా పరీక్షించిన తర్వాతే అందిస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, ఎన్ఐఏ రెండు రాష్ట్రాల ప్రత్యేక పోలీస్ బృందాలు విచారణకు నియమించారు. అయితే తొలి రోజు విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సమీర్ సిరాజ్ విచారణ కొనసాగుతోంది. ఆంధ్ర, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, ఎన్ఐఏ 7 రోజులు అక్కడే ఉంచి విచారించే అవకాశం కనిపిస్తోంది. రెండు రాష్ట్రాల ప్రత్యేక పోలీస్ బృందాలు కూడా విచారిస్తున్నాయి. వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, విజయ్ చంద్రిక, సిరాజ్ సమీర్ ఇరువురిని కూడా 7 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించిన దశలో విజయనగరం పోలీస్ శిక్షణ కళాశాలలోని వీరికి ప్రశ్నిస్తున్నారు పోలీసులు. వారి దగ్గర నుండి సమాచారాన్ని రాబట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే విజయనగరం, హైదరాబాద్ ఈ రెండు ప్రాంతాల్లో ఉండేటటువంటి సిరాజ్ సమీర్ల కుటుంబ నేపథ్యం, అదేవిధంగా వారి స్నేహితులు, వారికి ఉండేటటువంటి సామాజిక మాధ్యమాల్లో ఉండేటటువంటి స్నేహితులు, వారు ఏ విధంగా లింకులు ఏర్పాటు చేసుకున్నారు అనేటటువంటిది ప్రాథమికమైనటువంటి విచారణ తొలి రోజు చేస్తున్నారు. దీనికి సిరాజ్ అనేటటువంటి నిందితుడు అయితే ఆయన దగ్గర నుంచి అయితే మాత్రం ఆశించిన మేర సమాధానాలు వచ్చేటటువంటి విషయం లేదని మనకు తెలుస్తోంది. ఎందుకోసం అంటే పొంతన లేనటువంటి సమాధానాలను సిరాజ్ అదేవిధంగా సమీర్ అందిస్తున్నారని ప్రాథమికంగా తెలిసింది. ఎందుకోసం అంటే విజయనగరంలో ఉండేటటువంటి వారి కుటుంబ సభ్యుల్ని, ఈ మధ్యకాలంలో వారి స్నేహితుల్ని, సిరాజ్ తాలూకా కదలికల్ని, సిరాజ్ తాలూకా వ్యవహారాన్ని అంతటినీ కూడా వారి దగ్గర నుంచి కొంత సమాచారాన్ని సేకరించారు. సిరాజ్ చెప్తున్న దానికి, కుటుంబ సభ్యులు చెప్పిన దానికి పొంతన లేదనేటటువంటి విషయం అయితే మాత్రం బహిర్గతమైంది. అదేవిధంగా సిరాజ్కి ఆబాద్ వీధిలో ఒక ఇల్లు ఉంది. అక్కడే ఆ ఇంట్లోనే వాళ్ళ తండ్రి, అన్నయ్య, సోదరి, తల్లి అందరూ నివాసం ఉంటారు. వారితో పాటు ఈయన ఉంటాడు. అయితే ప్రత్యేకంగా ఈయన విజయనగరంలోని బాబామెట్ అనేటటువంటి అవుట్కట్స్లో ఒక ప్రాంతంలోని ఒక రూమ్ తీసుకొని ఈయన అక్కడ ఉండడం కొన్నాళ్ళ నుంచి చేస్తూ ఉన్నాడు. ఆ రూమ్లోనే ఈయనకి సంబంధించినటువంటి ల్యాప్టాప్ కూడా ఎన్ఐఏ అధికారులు స్వాధీనపరుచుకున్నారనేటటువంటి ఒక విశ్వసనీయ సమాచారం అయితే అందింది. ఈ దశలో తల్లిదండ్రులు ఉండి ఇక్కడ ఆబాద్ వీధిలో సొంత ఇల్లు ఉండేటప్పుడు ఏకాంతంగా రూమ్ తీసుకొని ఏం చేస్తున్నావు అనేటటువంటిది ప్రశ్నించితే ఆయన దగ్గర నుంచి పెద్ద సమాధానం రాలేదని తెలుస్తుంది. అదేవిధంగా ఆయన హైదరాబాద్లో ఉండేటటువంటి ఆ సమీర్ని ఏ విధంగా పరిచయం చేసుకున్నారనేది అరెస్ట్ సమయంలోనే వారి దగ్గర నుంచి కొంత సమాచారాన్ని సేకరించారు. అయితే ఫర్దర్గా ఉండేటటువంటి విషయం పైన మిగిలిన డెవలప్మెంట్ విషయాల్లో ఆయన సమీర్కి, సిరాజ్కి మధ్య ఉండేటటువంటి అనుబంధం పైన కూడా వారిరువురు కూడా పొంతలేని సమాధానాలే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈయనకి సిరాజ్కి ఇప్పటికే సౌదీకి ఒక 3 times వెళ్ళినట్టు ఎన్ఐఏ అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ఈయన పాస్పోర్ట్ మీద స్టాంపింగ్ జరిగిన క్రమంలో మీరు ఏ విధంగా ఇతర దేశాలకు వెళ్ళారనేటటువంటి విషయాలను కూడా ప్రస్తావించినట్టు మనకు తెలుస్తూ వస్తుంది. ఏది ఏమైనా సరే ఈ 7 రోజుల్లో కూడా వీరిరువురి నుంచి కూడా పూర్తి సమాచారాన్ని సేకరించాలని ఒకవైపు కౌంటర్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా ఎన్ఐఏ బృందాలు, విజయనగరం, అదేవిధంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి పోలీస్ బృందాలు కూడా ఒక టీమ్స్గా ఏర్పడి ఒక్కొక్కరు కూడా విడతల వారీగా ఈ ఇరువురిని కూడా విచారిస్తున్నారు. ప్రధానంగా చెప్పుకోవడానికి ఏంటంటే వీరికి అందుతున్నటువంటి భోజన సదుపాయాలపైన కూడా పోలీసులు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకోసం అంటే భోజనం చేసినప్పుడు ఏ విధమైనటువంటి కలుషిత ఆహారం లేకుండా వారి 7 రోజులు కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా కూడా పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఎవరికీ తెలియకుండా ఒక సిఐ స్థాయి అధికారులు వీరికి భోజనాన్ని సరఫరా చేస్తున్నారు. అది ఎక్కడి నుంచి తీస్తున్నారు అనేది కూడా ఏమాత్రం ఎవరికి కూడా తెలియనివ్వకుండా చేస్తున్నారు. పోలీస్ శిక్షణ కళాశాల అంటే ఇక్కడ చాలా శత్రు దుర్భేద్యంగా ఉంటుంది. అనుమతి లేనిదే కనీసం చీమను కూడా లోనికి వెళ్ళే పరిస్థితి అయితే ఉండదు. ఈ దశలో అయినప్పటికీ కూడా 3 అంచెల భద్రతని ఏర్పాటు చేశారు. ఈ పోలీస్ శిక్షణ కళాశాలలో కొన్ని బ్లాక్స్ ఉన్నాయి. వీళ్ళని ప్రత్యేకించి ఏ బ్లాక్లో విచారిస్తున్నారనేటటువంటి విషయం కూడా తెలియకుండా అంత పగడ్బందీగా విచారణ అయితే కొనసాగిస్తున్నారు.